ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీకు కొంచెం టైం స్పెండ్ చేసి ఈ వీడియో మొత్తం చూడండి. మీకు ఉపయోగపడకపోయినా మీ దగ్గరలో వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడచ్చు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి మనకి మోర్ ఇంపార్టెంట్ వచ్చేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో మొత్తం కమర్షియల్ అయిపోయింది. దాంట్లోనే ఏ కార్పొరేట్ హాస్పిటల్కి ఏ కార్పొరేట్ స్కూల్కి తక్కువ కాకుండా క్యాష్ కౌంటరే లేని హాస్పిటల్ స్కూల్ని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అయితే ఆ హాస్పిటల్ అండ్ స్కూల్కి ఎలా వెళ్ళాలో, ఆ స్కూలు హాస్పిటల్ ఎలా ఉందో చూద్దాం రండి. వీడియోలోకి పోదాం. ముందుగా నేను బెంగళూరు దగ్గరలో ఉంటాను కాబట్టి బెంగళూరు నుండి ఎలా వెళ్ళాలో చూద్దాం రండి. బెంగళూరు నుండి చిక్బలాపూర్ దగ్గరలో ఉన్న ముద్దేనల్లికి వెళ్ళాలి. అక్కడ సత్యసాయి గ్రామాన్ని ఆ స్కూల్కి సపరేట్ పేరు పెట్టారు. అక్కడి నుంచి చూడండి, లోపలికి వెళ్ళగానే ఎంత విశాలమైన స్కూల్ ఉందో. అటు ఇటు చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, లెఫ్ట్ సైడ్లో స్టేడియము, హాస్పిటల్ మొత్తం అంతా ఒకటే కాంపౌండ్లో ఉన్నాయి. చూడండి ఎంత విశాలమైన రోడ్లు అంతా. తర్వాత స్కూల్ సెంటర్కి వెళ్ళగానే ఇలా ఒక లోగో వస్తుంది, 1 వర్డ్ 1 ఫ్యామిలీ అని. చూడండి, ఇక్కడ పిల్లలకు కూడా అదే స్లోగన్తోనే పాఠాలు చెప్తారు, ఎందుకంటే మనం అందరం ఒకటే ఫ్యామిలీ అనే తీరులో. తర్వాత చూడండి, ఇది బాయ్స్ హాస్టల్. ఆ హాస్టల్ నుంచి పక్కకు వెళ్ళగానే చూడండి క్రికెట్ స్టేడియం. ఇది చాలా పెద్ద క్రికెట్ స్టేడియము. ఇక్కడ అకాడమీ కూడా రన్ చేస్తున్నారు. చాలా పెద్దగా ఉంది చూడండి స్టేడియము. ఈ స్టేడియమే కాదు, పక్కన గ్రౌండ్ కూడా ఉంది, దాని తర్వాత చూపిస్తాను. స్టేడియంలో క్రికెట్ అకాడమీ ఉంది, దాని తర్వాత పక్కన వాలీబాల్, ఫుట్బాల్ అలాంటివి ఆడుకుంటున్నారు. చూడండి, చాలా పెద్ద స్టేడియం. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉండే స్కూలు నేనైతే ఎక్కడా చూడలేదు. మీరు ఎక్కడైనా చూసింటే కామెంట్ చేయండి. ఇది నార్మల్ గ్రౌండ్. దాని తర్వాత వచ్చి ఇక్కడ స్కూల్ మాత్రమే కాదు, చూడండి కాలేజ్ కూడా ఉంది. కాలేజ్లో ఒక్కో బ్రాంచ్కి సపరేట్గా బిల్డింగ్స్ కట్టారు. దాని తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు పోగానే ఆర్ట్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కోసమని ఈ బిల్డింగ్ తయారు చేశారు. ఇక్కడ అంతా కల్చరల్ యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేస్తారు, ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తారు. మొత్తం స్టేజ్ మాదిరి కట్టారు చూడండి, అందరూ చూడడానికి కింద. దాని తర్వాత ఇది వచ్చేసి స్కూల్ హాస్టల్ అండ్ స్కూల్ బిల్డింగు. మొత్తం చూడండి 1 to 6th క్లాస్ వరకు ఇక్కడే స్కూల్ అండ్ హాస్టల్. చాలా విశాలంగా ఉంది చూడండి. దీని మధ్యలోనే చిన్న గ్రౌండ్ ఉంది వాలీబాల్ ఆడుకోవడానికి గన. తర్వాత చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ బిల్డింగ్ కట్టారు, తర్వాత హాస్టల్స్ కట్టారు. ఇది వచ్చేసి ప్రేమామృతం అని చెప్పేసి ప్రయారాలు. దీని లోపలికి ఫోన్ అలో లేదు, అందుకోసమనే బయట నుంచి వీడియో చేశాను. దాని తర్వాత లోపల ఎలా ఉంటుందని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ఫోటో పెట్టాను. లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, లోపల విజువల్స్ ఇలా ఉంటాయి. దాని తర్వాత చూసి దాని పక్కనే ఒక దేవాలయం కట్టినారు, చాలా ప్రశాంతంగా. కొండల మధ్యలో చూడండి స్వర్గం మాదిరి ఒక దేవాలయం కట్టారు. దీనికి అందరికీ కారణమైన మధుసూదన్ సాయి బాబా వారి ఇల్లు ఇది. చూడండి, ఇక్కడికి ఎవరిని అలో లేదు, అందుకే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి పెట్టాను. ఈయనే ఆయన. దాని తర్వాత మనము హాస్పిటల్ గురించి మాట్లాడాం కదా. ఇక్కడ 3 హాస్పిటల్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ గురించి, రెండోది వచ్చేసి ఎమర్జెన్సీ వార్డు, మూడోది వచ్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇదే మనం చూడబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. టైం లేనందువల్ల ఒకటే ఒక హాస్పిటల్ చూపిస్తాను. చూడండి ఎంట్రన్స్ లోపల పోగానే ఇంద్రభవనం లాగా ఉంది. చూడండి, లోపలికి ఇది ఎంట్రన్స్. చూడండి, లోపలికి వెళ్ళగానే ఎంత లగ్జరీగా ఉందో హాస్పిటల్. ఇది ఫ్రీ హాస్పిటల్ అంటే ఎవరన్నా నమ్ముతారా? చూడండి, మధ్యలో శ్రీ సత్యసాయి బాబా వారి విగ్రహము ఎంత పెద్ద పెట్టారో. చూడండి ఎంత పెద్ద హాస్పిటల్. మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జీరో పేమెంటు, క్యాష్ కౌంటర్ అనేది లేదు హాస్పిటల్లో. చూడండి ఎంత లగ్జరీగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మధ్యలో సత్యసాయి బాబా వారి విగ్రహంతో చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత పెద్ద హాస్పిటల్. అలా కొంచెం ముందరికి వెళ్ళి కొన్ని వార్డులు చూసుకొని వద్దాం రండి. ఏమంటే ఫోన్ అలో లేదు, కానీ కొంచెం హాస్పిటల్ కవర్ చేశాను. చూడండి, ఇది రిసెప్షను, ఇది ఎంట్రన్స్. దాని తర్వాత చూడండి లోపల హెల్ప్ డెస్క్ మొత్తం చూడండి ఎలా ఉందో. ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా తక్కువగా ఉందా? ఇందులో ₹1 కూడా మీరు బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి రిసెప్షన్లో కూడా చైర్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయి. ఏ కార్పొరేట్ హాస్పిటల్కి కానీ తక్కువ లేకుండా ఉన్నాయి.
చూడండి. ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.